ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి. బాను, ముందు హాస్పిటల్కి వెళ్దాం పద, తర్వాత విషయాలన్నీ అక్కడ మాట్లాడుకుందాం. అవసరం లేదు కార్తీక్, చెప్పాను కదా ఈ గాయం కన్నా పెద్ద గాయాన్ని గుండెల్లో మోస్తున్నానని చెప్పి. ఈ రక్తం ఆగడానికి ముందు మందుంది, గాయం మానడానికి మెడిసిన్ ఉంది. కానీ ఎప్పుడు తగిలిన గాయం ఇప్పటికీ మానసికంగా నన్ను నలిపేస్తుంది, శారీరకంగా నన్ను చంపేస్తుంది. నాకేం కాదమ్మా, కానీ చూడు కార్తీక్, నేను తప్పు చేయలేదు. నేనేమి హంతకుణ్ణి కాదు. ఆ వయసులో హత్య చెయ్యాలనే ఆలోచన కూడా ఎవ్వరికీ ఉండదు. ఆ రోజు ఆటలో అనుకోకుండా అలా జరిగిపోయింది. రాము చనిపోవడంతో, నా స్నేహితుడు నాకు దూరం అయిపోవడంతో ఇదంతా నా వల్లే జరిగిందేమో అన్న భయంతోనే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. కొడుకు మట్టిలో కలిసిపోయినందుకు అత్తయ్య ఎంత కన్నీళ్లు పెట్టుకున్నారో, ఎంతలా కుమిలిపోయారో, ఎన్ని రోజులు నిద్రలేని రాత్రులు గడిపారో. ఈ రోజుకి అది తలుచుకుంటూ ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు. ఆవిడ ప్రతి బాధకి, ఆవిడ కారుస్తున్న ప్రతి కన్నీటి బొట్టుని నేను అర్థం చేసుకోగలను. అత్తయ్య అలా మాట్లాడిన ప్రతిసారి నా గుండె బరువు ఎక్కుతూనే ఉంది కార్తీక్. ఎందుకో తెలుసా, అక్కడ అత్తయ్య స్థానంలో మా అమ్మను ఊహించుకున్నాను. నేను ఉన్నాను, చనిపోయాను కూడా తెలియని పరిస్థితి మా అమ్మది. బతికుంటే తిరిగి వస్తానన్న ఆశతో ఎదురు చూసింది. ఎన్నాళ్ళైనా సరే నేను ఆ గుమ్మం తొక్కకపోయేసరికి చనిపోయానేమని అనుకుని నిర్ణయించుకోవాలన్నా తల్లి మనసు కదా, పిల్లలు పోయారన్నమాట తట్టుకోలేదు. చివరికి నా తల్లి చితిమంటల్లో కాలిపోయినప్పుడు కూడా తన చివరి చూపును కూడా చూసుకోలేని దౌర్భాగ్యాన్నయ్యాను. దీనంతటికీ కారణం ఆ రోజు నా వల్ల జరిగిన చిన్న తప్పు. ఇంత పెద్ద బాధలో కూడా ఒక చిన్న ఆనందం ఏంటో తెలుసా కార్తీక్? మీరెవరో తెలియకుండానే చాందిని నన్ను ప్రేమించడం. చాందిని మంచి మనసు చూసి నేను చాందిని ప్రేమించాను. కానీ తీరా నిజాలు తెలిసేసరికి చాందిని అత్తయ్య కూతురని తెలిసింది. అందుకే అప్పుడు ఈ పెళ్లి వద్దని నేనే అనుకున్నాను. కానీ భాను నా దగ్గరకొచ్చి, అన్నయ్య, నీ వల్ల ఏ కుటుంబానికైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి మళ్ళీ నువ్వే అండ కావాలి, నీ వల్లే ఆ కుటుంబంలో ఆనందం రావాలి అని చెప్పింది. ఆలోచించాను. పోయిన ప్రాణాన్ని ఎలాగూ తిరిగి తీసుకురాలేను, కానీ మీ ఇంటి ఆడపిల్లని నా కంటికి రెప్పలా చూసుకోగలను. తనని నా గుండెల్లో పెట్టుకుని ఆరాధించగలను. నా ఇంటి మహారాణిలా నెత్తిన పెట్టుకోగలను. నా ఇంటి దేవతగా ఎప్పుడు కొలుచుకోగలను. ఆ ఒకే ఒక్క ఉద్దేశంతో చాందిని మెడలో తాళి కట్టాను. ఈ నిజం తెలిస్తే మీ కుటుంబం నుంచి నన్ను ఎక్కడ వెలివేస్తారోనని, ఈ కుటుంబం నుంచి దూరమై నేను బతకలేక మీతోనే ఉండాలన్న ఒకే ఒక్క స్వార్థంతో ఈ నిజాన్ని దాచాను. అందుకే మా ఇంట్లో నేను ఉండాలనుకున్నా, ఆ సౌకర్యాలన్నీ నా దగ్గర ఉన్నా నేను మీ ఇంటికొచ్చి ఉంటున్నాను. మీ ప్రతి కష్టంలోనూ నేను నిలబడాలని నిర్ణయించుకున్నాను. వరుసకి అల్లుండేనైనా ఆ ఇంటి పెద్ద కొడుకులాగా
అత్తయ్యని మావయ్యని కాపాడుకోవాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను. ఈరోజు చాందిని కడుపులో పెరుగుతున్నది మీ అన్నయ్య రాముని మీరందరూ నమ్ముతున్నారు కదా. నిజంగా నాది తప్పే అయితే, నేను చేసింది ద్రోహమే అయితే, నా వల్లే తన ప్రాణం పోవడం నిజమే అయితే, మీ రాము అసలు నా రక్తంగా ఎలా పుడతాడు? నా చాందిని కడుపులో ఎలా పెరుగుతాడు? ఆలోచించు కార్తీక్, నేను తప్పు చేయలేదు. అదేదో ఆ రోజు అనుకోకుండా జరిగిన తప్పుకి నేను ఎన్నాళ్లుగా శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. ఇకనైనా ఈ శిక్ష నుంచి విముక్తి దొరుకుతుందనుకున్నాను. ఈ నిజాన్ని దాచడంలో నా కుటుంబం బాగుండాలి అన్న స్వార్థమే తప్ప ఈ కుటుంబానికి ఏదో చెయ్యాలన్న స్వార్థం అయితే నాకు లేదు. ఇప్పటికీ నువ్వు నా మాట నమ్మకపోతే నేను నీ ముందే ఉన్నాను. నువ్వు నాకు ఏ శిక్ష విధించినా సరే శిరస వాయిస్తాను. విన్నారు కదండి, అన్నయ్య కానీ నేను కానీ మన కుటుంబం బాగుండాలని కోరుకున్నామే తప్ప మన కుటుంబం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అంతేకాని ఎవరిని మోసం చేయాలని ఏ రోజు అనుకోలేదు. అంతవరకు ఎందుకు? తన తండ్రి అని తెలిసిన నాన్నని కూడా ఈ రోజు వరకు నాన్న అని పిలవలేదు. ఎందుకో తెలుసా? ఆ రోజు రాము దూరం అవ్వడానికి కారణం, రాము చనిపోవడానికి కారణం ఆయన ఆడించిన కబడ్డీ అని అన్నయ్యకి ఇప్పటికీ కోపం ఉండిపోయింది. అందరినీ క్షమించగలిగిన అన్నయ్య నాన్నని మాత్రం క్షమించలేకపోతున్నాడు. అదండి తన మనసు. అంతలా తన మనసుకి గాయమైంది. చాందిని ద్వారా ఆ మనసుకు ఉపశమనం దొరుకుతుంది. తన కూతురుకొక్క గొప్ప భర్తనిచ్చానని అత్తయ్య ఆనందంగా ఉంటోంది. తన ఇంటికి కొడుకు లాంటి అల్లుడు వచ్చాడని అందరూ అనుకుంటున్నారు. అసలు ఇదంతా అన్నయ్య తప్పు చేసుంటే జరిగేదా? తను మంచిగా ఉండబట్టే కదా అందరూ ఇలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పాలకుండ లాంటి ఆ ఇంట్లో ఈ నిజమనే ఉప్పు కణికను వేసి ఆ పాలను విరిచేద్దామా? ఆ కుటుంబాన్ని విడగొడదామా? మీరే ఆలోచించండి. ఇంకా మేము తప్పు చేశామనుకుంటే మీరే శిక్ష అయినా విధించండి. ఇదేంటి కార్తీక్ సైలెంట్గా ఉన్నాడు అంటే వీళ్ళ మాటలకి కార్తీక్ కన్విన్స్ అయిపోయాడా? ఇప్పుడు నిజాన్ని చెప్పటం ఆపేస్తాడా? లేదా అలా జరగకూడదు. ఎంతో ప్లాన్ చేశాను. ఈ ప్లాన్ ఫెయిల్ అవ్వకూడదు. ఖచ్చితంగా ఆంటీకి ఫోన్ చేసి చెప్పాలి, లేదా ఆంటీని ఇక్కడికి రప్పించాలి. ఈ నిజం ఆంటీకి తెలియాలి. వీళ్ళిద్దరిని ఇంటి నుంచి గెంటేయాలి. అప్పుడే కార్తీక్ నా వాడవుతాడు. ఏంటి కార్తీక్, ఏం ఆలోచిస్తున్నావు? వీళ్ళ కన్నీళ్లు చూసి కరిగిపోతున్నావా? ఆ మాయ మాటల్ని నువ్వు నమ్ముతున్నావా? వీళ్ళ మాటలు విని నిజాన్ని ఆంటీకి చెప్పడం ఆపిస్తావా? నీకు ఈ ప్రపంచంలో అందరికన్నా ఇష్టమైన వారు మీ మమ్మీ. అంటే ముందు ఆవిడికి ఈ విషయం తెలియాలి. నా మాట విని కార్తీక్, నువ్వు ఫోన్లో చెప్పకపోతే ఆంటీని ఇక్కడికి రమ్మని నేను ఫోన్ చేస్తాను. ఆగు నీలిమా, ఆగు నీలిమా, ఆగు నీలిమా, ఆగు నీలిమా. ఈ నిజం అమ్మకి తెలియడానికి వీల్లేదు. అమ్మకి నువ్వు చెప్పడానికి వీల్లేదు. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పనని మాట నాకివ్వు.